నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణి విభాగంలో వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశం. వైభవంగా నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. భక్తి ప్రపత్తులతో సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బోతి ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని అర్జీలను స్వీకరించారు. ప్రజలు వారి సమస్యలతో కూడిన దరఖాస్తులు అందించగా వాటిని పరిశీలించి పరిష్కరించేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై 77 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో జరుగుతున్న నంది శివాలయం ప్రారంభోత్సవం, శివలింగం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా సాగింది. ధ్వజారోహణం, యజ్ఞ హోమాది కార్యక్రమాలతో పాటు శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. నందిగామ గ్రామస్తులు ముడుపు దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరు కాగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డిని శాల్వాలతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో గ్రామ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ దేవుడి దయ ఆశీర్వాదం లేనిదే ఏ గ్రామం అభివృద్ధి చెందదని, పరమశివుడి ఆశీస్సులు సమస్త ప్రజానికంపై ఉండాలని ఆకాంక్షించారు. గ్రామం పక్క నుండి రోడ్డు వేస్తే 5 మండలాలకు వీలుగా రాకపోకలు సాగుతాయని, తప్పకుండా రోడ్డు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, కిరణ్, తోట వెంకటేష్, జాదవ్ మహేష్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాడూరి మల్లేష్, నర్సింలు, రంజిత్ రెడ్డి, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామంతో పాటు పక్కన ఉన్నటువంటి నందిగామ శివుని యొక్క ఆలయం యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో మేము హాజరు కావడం జరిగింది. దీని దాతలైనటువంటి ముడుపు దామోదర్ రెడ్డి గారు వాళ్ళతో భక్తి చాలా రోజుల నుంచి వాళ్ళు ఏదైతే ఇక్కడ యొక్క శివుని నమ్ముకున్నటువంటి సందర్భంలో ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేయడం అని మేమందరం నాయకులందరం హాజరు కావడం. ఎందుకంటే ఆ శివుడు కూడా ఆ ముడుపు ఏదైతే కుటుంబ సభ్యులందరికీ వారి యొక్క కుటుంబాలందరికీ ఆ శివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి దాతలు ఉంటేనే దినదినాన గ్రామ అభివృద్ధితో పాటు ఆలయానికి కూడా అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాలు సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ పూర్వం నివసించే గ్రామస్తులంతా ఒక్కటై ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం అరుదు. గతంలో కలిసిమెలిసి ఉండి విడిపోయిన గ్రామస్తులంతా ఒకచోట చేరి కలిసి సందడి చేశారు. ఆటపాటలతో ఆనాటి జ్ఞాపకాలను నెమరువేస్తూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. బేలా మండలంలోని పూర్వ తోయగూడ గ్రామం సాత్నాల ప్రాజెక్టు నిర్మాణంలో గ్రామమంతా ముంపుకు గురై
ఎవరి బతుకు తెరువు కోసం వారు చెరో గ్రామాలకు వెళ్లిపోయారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరంతా ఒకచోట చేరాలని నిర్ణయించారు. అప్పటి మిత్రులంతా గ్రామస్తుల ఆచూకీ వెతికి ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా మాట్లాడుకొని మళ్లీ ఒకచోట చేరాలని ఆశతో గత సంవత్సరం మొదటి ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఇక ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సమేతంగా పూర్వం నివసించిన గ్రామ ప్రదేశంలోనే మళ్లీ కలవాలన్న ఉద్దేశంతో 2వ సంవత్సరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలు పంచుకొని ఒకరికొకరు పలకరించుకున్నారు. ఆటలు ఆడి, పాటలు పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా పూర్వ గ్రామస్తులు మమత, గద్దాల శంకర్, అడప తిరుపతిలో మాట్లాడుతూ పూర్వ తోయగూడ గ్రామస్తులంతా 2వసారి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమ్మేళనంలో ఆనాటి గ్రామస్తులంతా ప్రస్తుతం ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ వారి పిల్లా పాపలతో సంతోషంగా గడిపారని అన్నారు. ఇది 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఆత్మీయ సమ్మేళన జరుపుకుంటున్నాం. ఇది వెళ్ళిపోయి ఇప్పుడు 42 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎక్కడ కలవలేమని పెళ్లిళ్ళలో పోతే నేను వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను. అందుకని ఈ ఆత్మ సమ్మేళన పెట్టినందుకు ధన్యవాదాలు. ఇది వచ్చిన తర్వాత మేము పోచమ్మ గుడి, హనుమల్ల టెంపుల్, మళ్ళా మైసమ్మ అన్ని చూసి ఈ ఆటలు కూడా ఆడుతున్నాం. 40 సంవత్సరాల తర్వాత ఇలా గెట్ టుగెదర్ కావడం చాలా సంతోషంగా ఉంది. వీరి జ్ఞాపకాలు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్ గా ఇప్పుడు ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక నెల రోజుల నుంచి చాలా ప్లాన్ గా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. దీనికి వాళ్ళ శ్రమ ఎంత ఉంది. కోర్ కమిటీ సభ్యులు మాత్రం వాళ్ళకి అసలు పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాళ్ళ సేవలు అసలు వీళ్ళ సేవల్ని అర్థం చేసుకొని ఈ ఊరు వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది 3 సంవత్సరాలుగా కంటిన్యూ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. 40 సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఈ సంవత్సరంతో 41 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంటే 41 సంవత్సరాల క్రితం సాత్నాల చెరువు పడుతున్నదంటే మా తాతలు తండ్రులు ఇక్కడ పుట్టి పెరిగి ఈ ఇండ్లని చేళ్లను వెళ్లేటప్పుడు ఎంత బాధతోటి ఎంత కన్నీటితోటి వెళ్లిపోయినటువంటి సన్నివేశాన్ని మరి అప్పుడప్పుడు వాళ్ళు మరి వారి గ్రామాలలో స్థిరపడినా కూడా ఈ తోయగూడ గ్రామం గురించి ఆ ఊళ్ళో నివసిస్తున్నటువంటి గ్రామస్తులతోటి చర్చించి మరి బాధపడుతూ ఒక్కోసారి నా చేనుని, నా ఇంటి స్థలాన్ని, నా గ్రామాన్ని, నా చదువుకున్న బడిని, గుడిని చూద్దామని చెప్పి మరి ఎప్పుడు ఆరాటపడేటువంటి వాళ్ళు మరి మేము గత 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సమ్మేళనం. మరి వీళ్ళందరినీ ఒకే వేదిక మీద ఒకే గ్రామంలో ఒకటే కుటుంబతీరంగా ఉన్నటువంటి గ్రామం, ఎంతో ఐక్యతకు పేరుగాంచినటువంటి తోయగూడ గ్రామం. ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాంగ్ సమాజాన్ని మొదటి కేటగిరీలో ఉంచడం ద్వారా తాము నష్టపోవాల్సి వస్తుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బాలాజీ అన్నారు. వర్గీకరణలో తమను మొదటి కేటగిరీ నుంచి 2వ కేటగిరీకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎస్సీ మాంగ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మోరె నర్సింగ్, గవ్వాడే రవి, గాయక్వాడ్ సూర్యకాంత్, మధుకర్, విఠల్, కాంబ్లే ఉద్ధవ్, దాసరి రాంప్రసాద్, డోంగ్రే సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కాంబ్లె బాలాజీ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల ఉద్యమాన్ని గుర్తించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేటగిరీలుగా వర్గీకరణ చేయడం ఆహ్వానిస్తున్నామని అన్నారు. అయితే ఏబీసీలుగా చేయకుండా 1, 2, 3, 4లుగా వర్గీకరణ చేశారని, ఇందులో మాంగ్ సమాజం కేటగిరీని సక్రమంగా చేయలేదన్నారు. వారికి న్యాయం చేసేలా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. ఏబిసిడి అనే విషయం కాక 1, 2, 3గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి అమలు చేయడం జరిగింది. ఆ అమలు చేస్తున్న ప్రక్రియ భాగంగా ఇక్కడ మాంకులసులకు కొంచెం నష్టం జరిగింది. నష్టం ఎట్లా జరిగిందంటే, ముఖ్యంగా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేము ఏబిసిడి వర్గీకరణ అయినప్పుడు మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలతో పాటు మేము ఒక బి గ్రూప్లో ఉంటుంది. ఇప్పుడు 1, 2, 3 విషయంలో వస్తే మేము 1లో ఉన్నాం. ఇప్పుడు ఇందులో భాగంగానే మేము 1 గ్రూప్లో ఉన్నప్పుడు ఇక్కడ నష్టం ఎందుకు జరుగుతున్నామంటే, ముఖ్యంగా మేము పాత్రికా విలేకరులకు ముఖ్యంగా చెప్తున్న ఏమి విషయం అంటే విజ్ఞప్తి చేస్తూ, కంబాల అనే కులస్తులు గతంలో వర్గీకరణ జరిగినప్పుడు 4 ప్రొఫెసర్లు వాళ్ళ కులం ఎంత ఉన్నది, ఒక 1000 కులం ఉంది. 1000 కులం ఉన్నప్పుడు వాళ్ళు 100 ఉద్యోగస్తులు పొందితే 4 ఒక ప్రొఫెసర్లు ఉంటే, ఇప్పుడు మిగతా కులాల్లో ఉండబడే కులాలు అక్కడ బేడాపుడు గంజాంగారి ఇతర కులాలు 15 కులాలల్లా ఈ కులాలు కొంత 13 కులాలు కూడా నష్టం జరుగుతాయి. ఆ మన్నె కులాన్ని పమ్మల కులాన్ని ఎమ్మటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే 1, 2, 3 ఉన్నది కదా, ఈ 3లో కల్పించాలా పంబాలను మన్నె కుల పనులు వెంటనే. ఇందులో భాగంగానే మేము మాంగ్ కులస్తులు ఏదైతే ఉన్నాం కదా, కులవృత్తిగా పరంగా చూస్తే మాదిగా మాంగ్ కులవృత్తి ఎట్లా ఉన్నదంటే, చెప్పులు కుట్టేటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు ఈ మొత్తం భారతదేశంలో ఉన్న ఈ మాంగలకు మాదిగలకు ఒక చరిత్ర ఉంది. మిత్రులారా, మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామంటే, ఇక్కడ ఒక మంత్రివర్గంలో ఉన్న మా దామోదర్ అన్న ఇలా మాంగాన్ని చెప్పుకుంటుండు, నేను మాదిగాని చెప్పుకుంటుండు. ఆయన మంత్రివర్గంలో ఏం చేసిండు? మాంగల కోసం మాట్లాడద్దా? మాంగల కోసం మాట్లాడాలంటే ఒక మాది కానీ ఒక చెప్తుండు, ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రి పదవి మా దళితుల పుణ్యమే కదా. పొగాకు రహిత విద్యా సంస్థల గుర్తింపులో భాగంగా సోమవారం జిల్లా పొగాకు నియంత్రణ కార్యక్రమం అధికారి శ్రీధర్ మెట్పెల్లివార్ పలు విద్యా సంస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు రహిత విద్యా సంస్థల గైడ్లైన్స్ కు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ గెజిటెడ్ నంబర్ 2 పాఠశాల, ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్తో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్తో కలిసి ఎల్లో లైన్ గుర్తించారు. ఆయన వెంట జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్, సోషల్ వర్కర్ చిరంజీవి ఉన్నారు. భీంపూర్ మండలం పిప్పల్కోటిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను అట్టహాసంగా జరిపారు. వేడుకలను పురస్కరించుకుని సోమవారం స్వామివారి కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితులు రామ్ గోపాలాచార్యులు, కళ్యాణాచార్యులు, ఉమాకాంత్ శర్మ, ఆలయ అర్చకులు పరమేశ్వరయ్యల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండయ్య చౌదరి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందులు వేడుకల్లో పాల్గొన్నారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్త బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ లైటింగ్ కూడా ఐమాక్స్ లైటింగ్ పెద్ద పెద్ద లైట్లు కూడా పెట్టిద్దాం. చీకటి భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘాయుష్యేంద్రియ ప్రతిష్ఠ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సర్పంచ పాదాల మీద ఉయ్యాలని చెప్పాలి. ఈ సందర్భంగా వేద పండితులు రామ్ గోపాలాచార్యులు మాట్లాడుతూ స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపడుతున్న ఆధ్యాత్మిక క్రతువుల వివరాలను వెల్లడించారు. మన పిప్పలకోటి గ్రామంలో గుట్ట పైన అనాది కాలం నుంచి వెలయడం జరిగింది. ఈ స్వామి మహామహిమాన్వితుడుగా ఇక్కడ భాసిల్లుతున్నాడు. ఈ స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి నుండి త్రయోదశి వరకు ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి నాడు విశ్వక్సేన ఆరాధన పుణ్యవాచనంతో కార్యక్రమాలు ప్రారంభమై రెండవ రోజున మహాయాగం జరుగుతుంది. నేడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ 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 రామకృష్ణ మహారాజు గారి నేతృత్వంలో వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన పిప్పలకోటి వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అనేక గ్రామాల నుంచి రావడం జరిగింది. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. తెలంగాణ దళారుల
మునీం సంఘం ఆధ్వర్యంలో సోమవారం మార్కెట్ యార్డ్లో అన్నదానం ఏర్పాటు చేశారు. యార్డుకు వచ్చిన రైతులకు భోజన సౌకర్యం కల్పించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా సమీపంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి బ్యాండ్ మేళా మధ్య మార్కెట్కు వచ్చారు. రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రఫుల్ యాదవ్, కొమరయ్య, ఆశన్న, గంగారాం, పోషెట్టి, సురేష్, విఠల్, సంజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని వడూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్ద పోచమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుండే శాస్త్రోక్తంగా పూజాది క్రతువులను చేపట్టారు. వేద పండితులు గుండయ్య, అనంత బాలాజీ, ప్రకాష్ల మంత్రోచ్చారణల నడుమ పూజలు చేశారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 2 రోజుల ప్రతిష్టాపన కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజల అనంతరం మహాప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హనుమాన్ దాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, దేవారెడ్డి యాదవ్లతో పాటు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. వడూర్ గ్రామంతో పాటు ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో బాధితులకు రక్తదానం చేస్తూ పలువురు మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. రోగులకు ఆపత్కాలంలో రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. ఇందులో భాగంగానే రిమ్స్లో ఎనీమియాతో బాధపడుతున్న ఓ మహిళకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో పసుపుల నగేష్ ముందుకు వచ్చి బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో పసుపుల రాజు తదితరులు పాల్గొన్నారు. మనపల్లె స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భీంపూర్ మండలం పిప్పల్కోటిలో పోటీ పరీక్షలు రాసే యువతీ యువకుల కొరకు సామాజిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. భీంపూర్ ఎంఈఓ శ్యామ్ సుందర్తో కలిసి ప్రముఖ అడ్వకేట్ కేమ శ్రీకాంత్, డాక్టర్ కళ్ళెం వెంకటరెడ్డిలు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రమేష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనపల్లె స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బద్దం నర్సింగ్రెడ్డి మాట్లాడుతూ భావితరాల బంగారు భవిష్యత్తు కోసం తాను ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. 2015 అక్టోబర్ 2 నాడు మనపల్లె స్వచ్ఛంద సేవా సంస్థ అనే సంస్థను స్థాపించారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని సంస్థ, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కానీ లేదా ఏ రాజకీయ ఉద్దేశాలు కానీ రాజకీయ అవసరాల కొరకు ఏర్పడింది కాదు. కేవలం సమాజం కొరకు ఎంతో కొంత మనకు సమాజం ఎంత ఇచ్చింది, మనం ఎంతో కొంత మన చేతనైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాం. దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఇంతవరకు చిన్న చిన్న కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాను. ఇవి మొత్తం నా సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నాను. నాకు చేతనైనా చేద్దామనే ఉద్దేశంతో ఇంతవరకు ఎవరిని డొనేషన్ కూడా ఇక్కడ అడగలేదు. తర్వాత ఈ మా ఊళ్ళో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లల కొరకు ఈ మధ్యన ఒకటి ఆడుకుంటానికి ఆట వస్తుంది, అంటే జారుడు బల్ల కానీ ఉయ్యాలని అట్లాంటివి చేయించాము. తర్వాత ఇలాంటి సామాజిక గ్రంథాలయాలు 10 గ్రామాల్లో ఏర్పాటు చేశాము. తలమడుగు మండలంలోని సుంకిడి జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో 2006-2007లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి ఉపాధ్యాయులకు పాదపూజ చేసి సత్కరించారు. ఉపాధ్యాయులు సందీప్ రెడ్డి, గంగన్న, లలిత, మహేందర్, సత్యనారాయణ, అమరేందర్, కవిత, లింగారెడ్డిలకు పాదపూజ చేసిన అనంతరం శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్లు విజయ్, ప్రకాష్, సతీష్, సుజాత, కృష్ణ, కవితారాణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 19 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులంతా ఒకచోట చేరి కలవడంతో భావోద్వేగం చెందారు. ఒకరినొకరు పలకరించుకుంటూ కష్టసుఖాలు పంచుకున్నారు. జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణి విభాగంలో వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశం. వైభవంగా నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. భక్తి ప్రపత్తులతో సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బోతి ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.